10 కేజీస్ తగ్గాను ఇప్పటి వరకు. అది కూడా చాలా అంటే చాలా హెల్తీగా అండ్ వితౌట్ ఎనీ క్రాష్ డైట్. అండ్ ఆల్సో నా డైట్ లో రైస్ ఉంది. మీరు కూడా వెయిట్ లాస్ కావాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పొద్దున్న లేవగానే ఇలా కుక్కతో ఆడుకోవాలి. హిహి జోక్ చేసా. ఫస్ట్ థింగ్ ఇలా లేవగానే స్టమక్ వాక్యూమ్ ని ట్రై చేయండి. వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో బ్రెస్ట్ లైన్ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎంటీ స్టమక్ మీద చేస్తే చాలా మంచిది. బ్రష్ చేసుకొని ఇమీడియట్ గా గార్లిక్ తింటా విత్ సమ్ వాటర్, ఎందుకంటే ఇది నా ఫేస్ మీద ఉన్న యాక్ని మొత్తం క్లియర్ చేసింది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని వల్ల, తర్వాత వీడియోలో చెప్తా. దాని తర్వాత నానబెట్టిన బ్లాక్ గ్రేప్స్ ఆర్ రేజిన్స్ తింటా. దీని వల్ల హెయిర్, స్కిన్, ఐస్ అన్నిటికీ చాలా మంచి. ఈ లడ్డు గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. ఉమెన్ మీకైతే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని. దాని తర్వాత లెమన్ వాటర్ తాగుతా బాడీ డీటాక్సేషన్ కోసం, స్కిన్ గ్లో కోసం. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటా ఓట్స్ టిక్కీ అన్నమాట. సో ఇందులో హై ప్రోటీన్ అండ్ లెస్ కార్బ్ ఉంటది, కానీ టేస్ట్ మాత్రం అదురు. వెయిట్ లాస్ లో కూడా ఇంత టేస్టీ రెసిపీస్ ఉన్నాయని నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను రెసిపీ క్లియర్ గా చెప్తా. దాని తర్వాత జిమ్ కి వెళ్ళిపోయా. ఈ రోజు కార్డియో మాత్రమే, అది కూడా 60 minutes ట్రెడ్మిల్. గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ 4 to 5 days వెయిట్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో చేయండి అండ్ 2 days రెస్ట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ట్రెడ్మిల్ అన్నా చేయొచ్చు. తర్వాత ఇంటికి వచ్చి లంచ్ చేసా. నా ప్లేట్ చూస్తే అర్థమవుతుంది కదా ఎంత రైస్ ఉందో. డైట్ లో కూడా రైస్ ఉంటది, అది కూడా చనా పులావ్ గీతో చేసింది మా అమ్మ. తర్వాత చాలా ఎస్థెటిక్ గా మెయింటైన్ చేద్దామని ప్రోటీన్ షేక్ ని ఇలా గ్లాస్ తో తాగా. ఇది చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి చాలా బాగుంటది, ఒక చాక్లెట్ మిల్క్ షేక్ లా ఉంటుంది. ఇది తాగిన తర్వాత స్నానం చేసుకున్న డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నా. 150 grams ఆఫ్ పన్నీర్, 120 grams ఆఫ్ రైస్, వెజ్జీస్ వేసుకొని ఇలా బుర్జీలా చేసుకున్నా. చాలా బాగుంది. మరి ఇంకెందుకు వెయిటింగ్, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే టు సబ్స్క్రైబ్.